RTI Live News. Ask for right. आरटीआई लाइव न्यूज़ की स्वागतम। మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లపట్నంలోని నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ రిటైర్డ్ టీచర్ లక్ష్మయ్య గారి నివాసానికి పోల్కంపల్లి గ్రామ రజక సంఘం నాయకులు వెళ్లి చిట్యాల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది। ఈ సందర్భంగా నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తిని నింపాలని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 230 విగ్రహాలు ఏర్పాటు చేయడం సమాజానికి స్ఫూర్తిగా ఇవ్వడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం। అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడం, రజక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం, ప్రతి హాస్పిటల్స్ లో ధోబీ పోస్టులు నింపాలని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని కలిసి కోరుతామని తెలిపారు। ఆహ్వానించిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భోజరాజు శ్రీనివాసులు, రజక సంఘం నాగర్ కర్నూలు జిల్లా కోశాధికారి అంకు సురేందర్, పోల్కంపల్లి గ్రామ రజక సంఘం అధ్యక్షులు భోజరాజు కాశీనాథం, రజక సంఘం గ్రామ నాయకులు ఎంకు వెంకటయ్య, జూపల్లి చిన్న జంగయ్య తదితరులు పాల్గొన్నారు। నమస్కారాలందరికీ। నాగర్ కర్నూలు జిల్లా వాసరైనటువంటి నాయకుడు బోకరా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉంగూరు మండల కేంద్రం పోల్కపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు। ఇటువంటి స్ఫూర్తి అందరికి నింపాలని ఐలమ్మ గారి విగ్రహాలు ఇప్పటికి తెలంగాణ ఆంధ్రలో కలిపి సుమారు 200 పైచలు విగ్రహాలు పెట్టడం జరిగింది। ఐలమ్మ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నాం ఊరూరు అంటే, ఐలమ్మ స్ఫూర్తిని ప్రజలను నింపాల్సిందే, సమాజానికి చైతన్యం పెంచాల్సిందే, అటువంటి నాయకురాలు మన మధ్యన ఉండాల్సిందని మనం కోరుతున్నాం। కాబట్టి సమాజంలో అంకిత భావంతో ఉండడానికే వీళ్ళు అన్ని వర్గం ఉన్నటువంటి రజక జాతి సమాజంలో అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి రజక జాతిని చైతన్యం చేయడానికి ఉన్నటువంటి మా మహానాయకురాలు మా ఉన్నటువంటి ఐలమ్మ గారు। కాబట్టి ఐలమ్మ గారిని మేము మనస్ఫూర్తిగా రజక సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున వారి ఆధ్వర్యంలో ఐలమ్మ గారి పేరును నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాం। అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విధాలు తెలియజేస్తున్నాం। రజకులను ఎస్సీ జాబితాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం। అదే కాకుండా రజకులు ఉన్నటువంటి ధోబీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఉన్నటువంటి మా వాళ్ళు ఏదైతే పనిచేస్తారో ఆ పోస్టులు ప్రభుత్వం అన్నీ కూడా నింపాలి। అదే కాకుండా మాకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఫెడరేషన్ తొలగించి కాబట్టి ఫెడరేషన్ కూడా మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం। ఈ అంశం మీద ఈరోజు ఉంగూరు మండల నాయకులందరికీ కూడా పేరుకు నమస్కారాలు। మా బాబాయ్ లక్ష్మయ్య గారు వచ్చిండ్రు కొత్తకోట నుంచి। కాబట్టి ఐలమ్మకు స్ఫూర్తిని ప్రజల మధ్య నింపడానికి ప్రయత్నించిన మా ఉంగూరు మండల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం। మనోజ్ చిన్న గారు చాలా కృషి చేస్తున్నారు సమాజం పట్ల। కాబట్టి బోగరా శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। సమాజంలో ఎవరెవరు ముందుకు నడిచే తప్ప సంఘటితమై కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి జాతి ఏకమే సమైక్యమే సమాజాన్ని శ్రేయస్కరం। కాబట్టి ఇప్పటికి కూడా అన్ని సంఘాలు సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా చేతి వృత్తులు మొదలుపెట్టాయి। కేవలం రజక సంఘం ఇప్పటికి కూడా ఈ వృత్తిని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తుంది। కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని స్పష్టంగా గమనించుకొని ఒక్కసారిగా మాకున్నటువంటి ఫెడరేషన్ను తర్వాత మాకున్నటువంటి హక్కులను మీరు పూర్తి కల్పిస్తారని ఆశిస్తున్నాము। జై చాకలైలమ్మ, జై చాకలైలమ్మ, జై చాకలైలమ్మ। మరి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। మరి ఈ జడ్చర్ల పట్టణానికి వచ్చి అన్నకు ఆహ్వాన పత్రిక ఇచ్చాము। మరి అదేవిధంగా కొత్తకోట లక్ష్మయ్య గారికి కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చాము। వీళ్ళందరినీ కూడా మన గ్రామానికి వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి మా అందరినీ మా ఆహ్వానం ప్రకారంగా అందరు కూడా వచ్చి మమ్మల్ని ఆ ఒక విగ్రహాన్ని ప్రోత్సహించి ఆ రోజు ఓపెనింగ్ చేయాలని కోరుతూ ముగిస్తా ఉన్నాం।